హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సొరకాయతో పప్పు ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. సొరకాయ పప్పు చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. మనము చాలామంది ఏం చేస్తారంటే సొరకాయ కర్రీ చేస్తారు కదా, చాలామందికి ఇష్టం ఉండదు. అఫ్కోర్స్ నాకు కూడా చిన్నప్పుడైతే సొరకాయ కర్రీ అంటేనే అన్నమే తినకుంటే అలా ఉంటుండే. కానీ బట్ ఇప్పుడు ఇట్లా సొరకాయ పప్పు ఒకసారి చేసి దాని టేస్ట్ చూసిన తర్వాత ఏ పప్పు అయినా ఏదైనా ఇంకా వేరే లెవెల్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది సొరకాయ పప్పు. ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో బ్యాల్ వేసుకొని కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, తుంచేసుకున్న పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకొని, కరివేపాకు, ఉల్లిగడ్డ, టమాటా 2 ఉల్లిగడ్డలు కోసుకోవాలి, 2 టమాటాలు ఇవి మొత్తం కట్ చేసుకొని పప్పు కుక్కర్లో వేసి, కొంచెం పసుపు, చింతపండు, ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి, కొంచెం ఆయిల్ వేసి నీళ్ళు పోసుకొని కుక్కర్ అయితే 4 విజిల్ అయితే పెట్టుకోవాలి. 4 విజిల్ పెట్టుకున్నాక ఉడికాక ఆవిరి తీసేసి ఓపెన్ చేసి చూడండి మన పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది, సొరకాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దానిలోనే కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలి. మనము ఎప్పుడైనా సరే ఎక్కువ శాతం రాళ్ళుప్పు తినడానికే ట్రై చేయాలి. రాళ్ళుప్పు వేసుకొని మంచిగా మెదుపుకోవాలి. ఇప్పుడు పోపుకి ఎండుమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని మంచిగా పోపు అయితే పెట్టుకొని ఇలా గట్టితో కలుపుకుంటే రెడీ. మన సూపర్ అండ్ టేస్టీ సొరకాయ పప్పు అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. కంపల్సరీగా ట్రై చేసేది ఈ పప్పు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పక ఈ పప్పునైతే ట్రై చేసి